వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇండియా నుంచి సింగపూర్కి వెళ్తున్నాము. పాపకి ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. తనకి ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తను ఫ్లైట్లో ఎలా రియాక్ట్ అయ్యింది అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలాగే చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రావెలింగ్ టిప్స్ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేము గన్నవరం నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి సింగపూర్కి అయితే వెళ్తున్నాము. ఓవరాల్గా 1.5 ఇయర్ ఓల్డ్ పాపతోటి మా జర్నీ ఎలా జరిగిందో అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. మేమైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి మాకు టైం అరౌండ్ 12:30 అలా అయింది. ఇంకా మా లగేజ్ అంతా ట్రాలీలో పెట్టేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మా లగేజ్ అంతా స్కాన్ చేసేసి ట్యాగ్ వేసేసి మాకు లగేజ్ని ఇచ్చేసారనమాట. తర్వాత ఇంకా చెక్ ఇన్ కౌంటర్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయాము. మెయిన్ లగేజ్ వెయిట్ 60 kgs వరకు ఉంది, కానీ మా లగేజ్ వెయిట్ వచ్చేసి 55 kgs వరకు వచ్చింది. ఇంకా చెక్ ఇన్ అయిపోయి బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది. తర్వాత సెక్యూరిటీ చెక్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా బోర్డింగ్ టైం కూడా అయిపోయింది. బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కేసామన్నమాట. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ అనమాట. ఇంకా మాకున్నది హ్యాండ్ లగేజ్, మా హస్బెండ్ది నాది ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అలాగే పాపకి క్యారీ చేసే థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్గా బస్సు వచ్చేసి ఫ్లైట్ దగ్గరికి తీసుకుని వచ్చేసింది. ఆ రోజైతే చాలా ఎండగా ఉందన్నమాట. పాప అయితే ప్రస్తుతానికి పడుకుంది. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ టైంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇంకా మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము. నేను విండో సీట్లో కూర్చున్నాను. ఇంకా పాప నిద్రపోతూనే ఉంది. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. స్టిల్ తను పడుకునే ఉంది. ఇప్పుడు ఈ ఫ్లైట్ వచ్చేసి కడపలో దిగుతుందనమాట. కడపలో ల్యాండ్ అవుతుంది. కడపలో కొద్దిసేపు ఆగిన తర్వాత కొంతమంది ప్యాసింజర్స్ అక్కడ దిగుతారు. మళ్ళీ అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కుతారనమాట. బాగా మంచుతో కప్పబడి ఉంది. ఇంకా ఫైనల్లీ కడపకైతే రీచ్ అయిపోయాము. ఇంకా కడపలో అయితే ల్యాండ్ అయ్యి కొద్దిసేపు అయితే ఫ్లైట్ ఆగుతుంది ఇక్కడ. పాప అయితే అసలు లేవలేదండి, అసలు నిద్రపోయింది. అలాగా లెగిస్తే తెలిసేది తను ఎలా ఎక్స్పీరియన్స్ చేసిందో, ఎలా రియాక్ట్ అయ్యేదో అనేది. అసలు ల్యాండింగ్ టైంలో కానీ టేక్ ఆఫ్ టైంలో కానీ తను అసలు లేవలేదు. చూడాలి తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో లెగిసి అని. ఇంకా ఫైనల్లీ ఇక కడప దగ్గర నుంచి కూడా టేక్ ఆఫ్ అయిపోతుంది ఫ్లైట్. ఇంకా డైరెక్ట్గా చెన్నైలోనే మళ్ళీ ల్యాండ్ అవుతాం అన్నమాట. తనైతే ఇంకా నిద్రపోతూనే ఉంది. మా పాప అయితే లేవలేదు అసలు. ఇంతవరకు అయితే సాఫ్ట్గానే మా జర్నీ అనేది నడుస్తూ ఉంది. అలాగా తను లెగిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది. బట్ ఇంకా లేవకుండా అలా నిద్రపోతూనే ఉంది. చెన్నై అయితే వచ్చేసాము. ఇంకా వింటర్ సీజన్ అవ్వడం వల్ల మంచుగానే ఉంది మొత్తం అంతాను. చెన్నైలో రీచ్ అయ్యేసరికి టైం అరౌండ్ 5 o'clock అయింది. మాకు మళ్ళీ సింగపూర్కి ఫ్లైట్ అయితే 11 o'clockకే. ఆల్మోస్ట్ 6 hours అయితే మాకు టైం ఉంది. ఇంకా ఈ 6 hours మా 1.5 year ఓల్డ్ పాపతోటి ఎలా మేనేజ్ చేయాలో, ఎలా మేనేజ్ చేస్తామో అనేది చూడాలి. చెన్నై ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగానే బేబీ కేర్ రూమ్లోకి వెళ్ళి పాపకి డైపర్ చేంజ్ చేసేసి ఫీడింగ్ అయితే చేసేసాము. బేబీ కేర్ రూమ్స్ అయితే చాలా నీట్గానే ఉన్నాయి. ఇంకా మా లగేజ్ అయితే డైరెక్ట్గా సింగపూర్లోనే కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చెన్నైలో అయితే మేము లగేజ్ని ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు, మా మెయిన్ లగేజ్ని. ఇక మాకు 5 hours టైం ఉంది కాబట్టి ఇక బయట షాపింగ్ మాల్ ఉంది ఎయిర్పోర్ట్ బయటే. ఆ మాల్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా బయటకి వచ్చేసి
మాల్ దగ్గరికైతే వెళ్ళబోతున్నాము. పాప అయితే ఇంకా స్టిల్ నిద్రపోతూనే ఉంది. తను ఇంకా లేవలేదు. సింగపూర్‌కి కూడా లగేజ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్‌వి. పాపకు కావాల్సినవి మాత్రమే మెయిన్‌గా తీసుకొని వెళ్తున్నామనమాట. పాప ఆడుకునే టాయ్స్, పాపవి క్లోత్స్, హోమ్‌మేడ్‌గా తయారు చేసిన బాత్ పౌడరు, అలాగే నెయ్యి ఇలాంటి ఇంపార్టెంట్ పాపకి కావాల్సినవి మాత్రమే తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే మాల్‌కైతే రీచ్ అయిపోయాము. ఇక మా లగేజ్ అంతా ఒక చోట పెట్టుకొని ఇంక అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ, అలాగే ఐస్ క్రీము తీసుకున్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇలా రైస్ అండ్ ఒక చికెన్ పీస్ వచ్చిందనమాట. ఇక మా హస్బెండ్ నేను షేర్ చేసుకొని తినేసామనమాట. ఇంతలోపు పాప లేచిందనమాట. లేచిన వెంటనే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది. ఇంకా మాల్‌లో ఇంకా ఎక్కడ కూర్చోవడానికి కూడా లేదు కాబట్టి ఇంకా ఎయిర్‌పోర్ట్‌కైతే వెళ్ళిపోయి అక్కడ బేబీ కేర్ రూమ్స్‌లోకి వెళ్ళడం బెటర్ అనిపించి ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళిపోయి బేబీ కేర్ రూమ్‌లోకి వెళ్ళిపోయామనమాట. రూమ్ చూస్తే చాలా బావుంది. పిల్లలకి ఆడుకోవడానికైతే చాలా బావుంటది. రూమ్ అంతా కూడా ఒక ప్లే స్కూల్ లాగా రెడీ చేశారనమాట. ఇక్కడ ఆడుకోవడానికి ఉన్నాయి. అలాగే క్రాడిల్, స్ట్రోలర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక 1 అవర్ వరకు అలా ఉన్నాము. ఇక మా బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకొని సెక్యూరిటీ స్కాన్స్, చెక్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫైనల్‌గా ఫ్లైట్ అయితే ఎక్కేసామనమాట. మధ్యలో ఇంకా పాపతోటి షూట్ చేయడానికి అస్సలు అవ్వలేదు. ఎందుకంటే తను లేచి ఉండి అలా ఏడుస్తూ అల్లరి చేస్తూ ఉందనమాట. తనని కంట్రోల్ చేయడానికి చాలా కష్టమైపోయింది. ఫైనల్‌గా చెన్నై నుంచి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. 11:00కి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సింగపూర్‌కి, ఇండియాకి 2½ అవర్స్ టైమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్‌లో టైం ఇప్పుడు 5:00 అయిందంటే మనకి ఇండియాలో 2:30 అవుతదనమాట. అంటే 2½ అవర్స్ ఫాస్ట్‌గా ఉంటదనమాట సింగపూర్ టైము. ఇక ఫ్లైట్‌లో అయితే మేము క్యాష్యూ నట్స్ అయితే తీసుకున్నాము. అలాగే ఒక కోక్ తీసుకున్నాము. ఫ్లైట్‌లో అయితే తను నిద్రపోయింది. ఫ్లైట్ ఎక్కగానే ఇంకా అసలేమీ ప్రాబ్లమ్ లేదనమాట. చెన్నై నుంచి సింగపూర్‌కి 4 అవర్స్ జర్నీ ఉంటుందనమాట. పాపతో అయితే మాకసలు ఇంత కూడా ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే తను ఫ్లైట్ జర్నీ అంతా కూడా పడుకునే ఉంది. నేనైతే పాప కోసం సెపరేట్‌గా ఒక బ్యాగ్ అయితే మెయింటైన్ చేశాను. అందులో డైపర్స్, వెట్ వైప్స్, ఎక్స్‌ట్రా డ్రెస్సు, ఒక టవల్, అలాగే తనకి జాకెట్, నాప్కిన్స్ పెట్టుకున్నాననమాట. అలాగే బాయిల్డ్ వాటర్ కూడా పెట్టాను. ఫ్లైట్‌లో ఏంటంటే మన స్కిన్ కూడా చాలా డ్రై అయిపోతది కాబట్టి మాయిశ్చరైజర్, అలాగే లిప్ బామ్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అలాగే మధ్య మధ్యలో వాటర్ కూడా సిప్ చేస్తూ ఉండాలి. డీహైడ్రేట్ అయిపోతాం లేదంటే. ఇంకా ఫ్లైట్ అయితే సింగపూర్‌కి వచ్చేసింది. ఇక కొద్దిసేపట్లోనే ల్యాండ్ అయిపోతాం ఇంకా. ఇది సింగపూర్ ఎర్లీ మార్నింగ్ అనమాట. ల్యాండ్ అయ్యే టైంకి పాప లేచిందనమాట. అప్పుడు కొద్దిసేపు కొంచెం ఏడ్చింది. మరీ ఎక్కువగా కాదు. కొద్దిసేపు కొంచెం ఏడ్చిందనమాట. ఇంకా ఒక 10, 15 మినిట్స్‌లో ల్యాండ్ అవుతాం అన్న టైంలోనే లేచిందనమాట. ఓవరాల్‌గా ఫ్లైట్ జర్నీ మొత్తంలో కూడా తను ఇప్పుడే లేచిందనమాట. తనకి వెంటనే మిల్క్ ఫీడ్ చేయగానే మళ్ళీ కామ్ అయిపోయింది. సింగపూర్ ఎయిర్‌పోర్ట్ నేమ్ వచ్చేసి చాంగి ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ ఎయిర్‌పోర్ట్, అలాగే వరల్డ్‌లోనే బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్ అనమాట. మోర్ దెన్ 100 ఎయిర్‌లైన్స్ సర్వీసెస్ ఇక్కడ జరుగుతాయి. అలాగే వరల్డ్‌లోనే లార్జెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్స్‌ని ఈ చాంగి ఎయిర్‌పోర్ట్‌లో చూడొచ్చనమాట. అలాగే వరల్డ్‌లోనే క్లీనెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా కూడా ఈ చాంగి ఎయిర్‌పోర్ట్ ఉంటుందనమాట. చాలా క్లీన్‌గా, బ్యూటిఫుల్‌గా చాలా బావుంటుందనమాట. ఇండోర్ వాటర్ ఫాల్ అయితే చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఇంకా మేము ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక మాకు మా లగేజ్‌ని కలెక్ట్ చేసుకుంటే ఇక ఇంటికైతే వెళ్ళిపోవచ్చనమాట. అయితే ఈ సింగపూర్‌లో ఇమిగ్రేషన్ ఏంటంటే ఆటోమేటిక్‌గా చేసేసుకోవచ్చనమాట. మన పాస్‌పోర్ట్‌ని స్కాన్ చేసేసుకుంటే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత అక్కడ మనము ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చేస్తే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఇక మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు. కానీ పాపతో ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కౌంటర్ దగ్గరికే వెళ్ళి తనది ఫేషియల్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఇచ్చి
ఆ ప్రొసీజర్ అంతా కూడా అక్కడ కౌంటర్‌లో కంప్లీట్ చేయాలనమాట. అక్కడే కొంచెం టైం అనేది పడతది. నార్మల్‌గా అయితే చాలా ఫాస్ట్‌గా, ఈజీగా కంప్లీట్ అయిపోద్దనమాట. ఆహ్, చూస్తున్నారు కదా! ఇలా కిందకి వెళ్ళిపోతే డౌన్‌లో ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. చాలా బావుంటుందనమాట సింగపూర్ ఎయిర్‌పోర్ట్. చాలా క్లీన్డ్‌గా, వెల్ మెయింటైన్డ్‌గా, డిసిప్లిన్డ్‌గా ఉంటుంది. చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ కూడా ఇది. ఇది అనమాట ఇమిగ్రేషను. ఇంకా ఇది కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక మా లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. కలెక్ట్ చేసేసుకొని ఫైనల్‌గా ఎగ్జిట్ అయిపోయాము ఎయిర్‌పోర్ట్ నుంచి. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఇంకా కమింగ్ వీడియోస్ అన్నీ కూడా సింగపూర్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అలాగే యూజ్‌ఫుల్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సింగపూర్‌లో మనం చిన్న పిల్లలతో క్యాబ్ బుక్ చేస్తున్నప్పుడు ఏ క్యాబ్ పడితే ఆ క్యాబ్ బుక్ చేయడానికి లేదండి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. మనము క్యాబ్ బుక్ చేస్తున్నప్పుడు 1-7 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న పిల్లలతో మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా బుక్ చేసుకుంటున్నప్పుడు గ్రాబ్ లాంచ్ చేసిందనమాట. గ్రాబ్ ఫ్యామిలీని. దాన్ని మాత్రమే మనం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రాబ్ ఫ్యామిలీలో ఏంటంటే బేబీస్‌కి సెపరేట్‌గా కార్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అది కాకుండా మనము నార్మల్‌గా బుక్ చేసుకుంటే రూల్స్‌ని బ్రేక్ చేసినట్టు అవుతది. సింగపూర్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలనమాట. లేదంటే చాలా రిస్క్. మన బేబీ సేఫ్టీ కోసమైనా సరే మనం ఇలాంటి గ్రాబ్ ఫ్యామిలీని మాత్రమే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే సెపరేట్ సీట్ అనేది ఉంటది కాబట్టి వాళ్ళకి కూడా చాలా సేఫ్టీగా ఉంటది. ఫైనల్‌గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.